అనుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో జీఆర్పీఎస్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేశారు. నిందితుడు మరలపూడి పవన్ వద్ద నుంచి 58 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రైళ్లలో ప్రయాణికుల నుంచి దొంగతనాలకు పాల్పడినట్లుగా విచారణలో వెల్లడైంది. భీమవరం జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. దొంగతనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అతను ఎందుకు పారిపోతున్నాడో నిలదీస్తే అతను తనంతరతానుగా తను చేసిన నేరం చెప్పాడు. అతని పేరు మరలపూడి పవన్. అతని గతంలో నా భీమవరం 1 పోసుకుంటాడు. అలాంటి 3 ఆభరణాలు కూడా జేబులో పెట్టుకుని వాటిని ఈరోజు భీమవరంలో అమ్ముదామని చెప్పేసి తను తీసుకుని వస్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. అంతటా ఆ వస్తువులు మనం స్వాధీనం చేసుకుని అతనికి గల గత నేర చరిత్ర దృష్టిలో ఉంచుకొని అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి అతనికి రిమాండ్ విధించే విధంగా కృషి చేయడానికి మేము అతని ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే ప్రజలెవరూ కూడా ఈ యొక్క వస్తువులు ఆభరణాల పట్ల రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మవద్దు. దానికి గాను మా సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు అలాగే మాకు రైల్వే సిబ్బంది అయినటువంటి ఆర్పీఎఫ్ వారు అలాగే సిఐబి డిపార్ట్మెంట్ వారు కూడా మాకు అత్యంత కృషి చేసి ఇందులో సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలో ఇంకా మరింతమంది నేరస్తులు కూడా పట్టుకుని వేసాం. ఇంకొక గ్రామ సూత్రం 3000 వేసి అది మనకి ఎక్స్ట్రాగా సికింద్రాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. రికవరీ చేసింది ఇప్పుడు సుమారుగా మార్కెట్ ప్రకారం చూస్తే ఒక 6 లక్షల విలువైన బంగారం ఉంటుంది. మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే మా కేసు ప్రాపర్టీ ప్రకారం 2 లక్షల సుమారుగా విలువైంది. మరలపూడి పవన్ అక్కడ రేలంగి గ్రామం 24 మండలం.